నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అందం ఛానల్. భగవంతునికి దీపాన్ని ఏ నూనెతో వెలిగించి ఏ వైపుకి ఉంచాలి, అలాగే అరుంధతికి ఉపదేశించిన 5 ఒత్తుల దీపారాధన ఫలం ఏంటి అనే అంశం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. భగవంతునికి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించటము ఉత్తమము. ఇక మంచి నూనెతో దీపాన్ని వెలిగిస్తే అది మధ్యమము. ఇప్ప నూనెతో దీపాన్ని వెలిగిస్తే అది అధమము. ఆవు నెయ్యితో వెలిగిస్తే ఆ దీపం యొక్క ఫలితము అనంతము. అష్టైశ్వర్యాలు అష్టభోగాలు లభిస్తాయి. వెండి లేదా పంచలోహాలతోనూ మట్టితో చేసిన ప్రమిదలు దీపానికి శ్రేష్టము. ఆముదంతో దీపాన్ని వెలిగిస్తే దాంపత్య సుఖము జీవిత సౌఖ్యము లభిస్తాయి. వేరుశెనగ నూనెతో దీపాన్ని దేవుని ముందు ఎప్పుడూ పెట్టకూడదు. శ్రీ మహాలక్ష్మికి ఆవు నెయ్యి దీపము, గణపతికి నువ్వుల నూనె. ఇలా వెలిగించిన దీపాన్ని ఏ వైపుకి ఉంచాలి అంటే, వెండి పంచలోహాలు లేదా మట్టి ప్రమిదల్లో మనం వెలిగించిన దీపాన్ని భగవంతుని వైపుకి ఉంచాలి. 2 ఒత్తులు ఖచ్చితంగా ఉంచాలి. ఏకవత్తి ఎప్పుడు వెలిగించకూడదు. అలా వెలిగించటం అనేది మహాదోషం అవుతుంది. ఒకసారి మనం వినియోగించిన కుందని పూజకి మళ్ళీ వాడకూడదు. మహాశివునికి ఎడమ వైపున, విష్ణువుకి కుడివైపున దీపాన్ని ఉంచాలి. వీరిద్దరికీ ఎదురుగా దీపాన్ని ఎప్పుడూ ఉంచకూడదు. నిత్య దీపారాధన చేసే వారికి మంచి భర్త లభిస్తాడు. స్త్రీలు సుమంగులుగా ఉంటారు, సంతానవంతులవుతారు. దీపారాధన అరుంధతికి ఉపదేశించిన 5 ఒత్తుల దీపారాధన ఫలం శ్రీ మహాలక్ష్మి, శ్రీ గౌరీ, మహాసరస్వతులైన ముగ్గురమ్మలు జ్యోతిర్యుపాసనను అరుంధతికి ఉపదేశించారు. 5 ఒత్తుల దీపారాధన చేయటం వల్ల తొలి వత్తి భర్త యొక్క సమస్త కోరికలను తీర్చుటకు, 2వ వత్తి సంతాన యోగక్షేమాల కోసము, 3వ వత్తి పుట్టింటి మరియు అత్తింటి క్షేమము కొరకు, 4వ వత్తి కీర్తి గౌరవము కోసము, 5వ వత్తి నుంచి విముక్తి కలుగునట్టి ఫలితం లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ విలువైన సూచనలు సలహాలు కామెంట్స్ రూపంలో తెలపండి. వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.